పోలీస్ స్వర్గానికి ఎలా వెళ్ళింది? మనకి పురాణాల్లో, కార్తీక పురాణంలో ఒక ఆసక్తికరమైనటువంటి కథ కనిపిస్తుంది. అదేమిటి అంటే, మనకి కార్తీక మాసం అందరూ వ్రతం చేస్తూ ఉంటారు. కార్తీక మాసం రోజు గంగా స్నానం చేయటం, ఏకభుక్తం చేయటం, అర్చనలు చేయటం, దానాలు చేయటం, రకరకాలుగా ఎవరి శక్తి అనుసారంగా, ఎవరి భక్తి అనుసారంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఈ పోలి కథలో మనకి అంతరార్థాలు, గూఢార్థాలు, అసలు నిజానికి కార్తీక మాస వ్రతం ఎలా చెయ్యాలి అనేటువంటి విషయం మనకి కనిపిస్తుంది. భగవంతుడికి భక్తి ముఖ్యం కానీ, శ్రద్ధ ముఖ్యం కానీ, ఆర్భాటాలు ఏమాత్రం కావు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగతమవుతుంది. దానికి కార్తీక పురాణంలో మనకి ఒక కథనం కనిపిస్తుంది. అందులో ఒక కథ, అందులో పోలమ్మ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటుంది. ఆవిడ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ అత్తగారికి 4 కొడుకులు, ఈవిడ చిన్న కోడలు. ఈమె భర్త చాలా అమాయకుడు. ఇంట్లో ఎవరు ఏం చేసినా కూడా ఏం మాట్లాడడు. భర్త ఎప్పుడు అమాయకుడుగా ఉంటాడో అత్తవారింట్లో అందరూ కూడా అతని భార్యని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అదేవిధంగా పోలిని కూడా తోటి కోడళ్ళు, ఆడపడుచులు, అత్తగారు చాలా చులకనగా చూసేవాళ్ళు. బావగారులు అందరూ కూడా ఈమెని చాలా చులకన చేసి చూస్తూ ఉండేవాళ్ళు. ఇంట్లో పని మనిషి లేకుండా ఇంటికి చాకరీ చేస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా దానాలు చేయడం, ధర్మాలు చేయటం, కార్తీక మాసం నియమాలు పాటించడం, ఉపవసించడం, గంగా స్నానం చేయటం లాంటి పుణ్యకార్యాలన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. పోలికి కూడా రోజు అనిపిస్తూ ఉండేదిట, అయ్యో నేను కూడా గంగా స్నానానికి వెళ్తే బాగుండేది కదా, నేను కూడా ఇదేనా దానం చేస్తే బాగుండేది కదా, నేను దీపం పెడితే బాగుండేది కదా అని అనిపిస్తూ ఉండేదిట. కానీ వాళ్ళు బయటికి వెళ్ళేప్పుడు వంటింటికి తాళం పెట్టుకొని, సరుకులకి తాళాలు పెట్టుకొని బయటికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఈమెకి ఏమాత్రం కూడా ఇంట్లో తనకు తానుగా ఏమి చేసుకోవడానికి స్వతంత్రం ఉండేది కాదుట. అలా ఆవిడ బాధపడుతూనే కార్తీక మాసం అంతా వెళ్ళిపోయింది. మార్గశిర మాసం కూడా వచ్చింది, పాడ్యమి. వాళ్ళంతా కూడా మరి కోటి సూర్యగ్రహణాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది కదా అని తోటి కోడళ్ళు, ఆడపడుచులు, బావగారులు, అత్తగారు, మామగారు అందరూ కూడా గంగా స్నానానికి వెళ్ళిపోయారట. ఇంటెడు చాకిరీ చెయ్యమని ఏదో రుబ్బి పెట్టమని పోలిని మాత్రం ఇంట్లో పనికి పురమాయించి వాళ్ళంతా వెళ్ళిపోయారట. ఆ పోలికి పాపం కన్నీళ్ల పర్యంతమైందట. అయ్యో, నేను పూజ చేసుకోలేకపోతున్నాను, గంగా స్నానం చేయలేకపోయాను, ఈశ్వరుడికి పూజ చేసుకోలేకపోయాను, ఎంతటి పాపం చేస్తే ఎలాంటి జన్మ వచ్చింది నాకు, కాస్త మనసారా భగవంతుడిని ధ్యానించడానికి కూడా నాకు అవకాశం లేకపోయింది అని కన్నీళ్లు కార్చిందిట. ఇంటెడు చాకిరీ చేసిందిట. ఆ తర్వాత తలస్నానం చేసి ఆవిడ రుబ్బుతున్నటువంటి రోలు కడిగిన తర్వాత ఆ రోటికి శివలింగంగా భావించి ఆవిడేం చేసింది, పసుపు కుంకుమ రోలుకి, ఆ రుబ్బురాయికి పెట్టిందిట. రోలుకు చుట్టూ కూడా పువ్వులు పెట్టిందిట. ఆ తర్వాత మజ్జిగ చిరికినటువంటి కవ్వానికి వచ్చినటువంటి చిన్నగా ఊర్చి చేస్తే కాస్తంత వెన్న వచ్చిందిట. ఆవిడ కొంగు తీసుకుని కొంగుకునేటువంటి నూలు పోగులన్నీ కూడా ఒత్తిలాగా చేసి ఆ వెన్నలో తడిపి ఆ రోటి దగ్గర శివలింగంగా భావించి అక్కడ దీపారాధన చేసిందిట. ఆ రోలు రుబ్బురాయిపోయి ఏకంగా శివలింగం అయిపోయిందిట. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.